తిరుపతి జిల్లా వెంకటగిరి చేనేత కార్మికులకు శ్రీ పోలేరమ్మ స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మంజూరైన నిధులతో చేనేత స్టాండ్ మగ్గాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి చేనేత కార్మికులు, టీడీపీ శ్రేణులు శాల్వాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేనేత కార్మికులకి పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ చేనేత కార్మికులకు పూర్వ వైభవం తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్లస్టర్ నిధులు డెవలప్మెంట్ పథకం కింద వెంకటగిరికి 1,58,00,000 మంజూరు కాగా మొత్తం 158 లబ్ధిదారులను ఎంపిక చేయగా మొదటి విడతలో భాగంగా నేడు 43 మందికి మగ్గాలు, ఇతర పరికరాలు పంపిణీ చేశామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి విడతల వారీగా పరికరాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధరం, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మండల అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, జనసేన అధ్యక్షుడు రామారావు అనిల్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళా సెకండ్ టైం కూడా తెప్పిస్తే ఆ రోజు మన ప్రభుత్వం మారిందని చెప్పి ఆ వట్టునే సిల్లుం బట్టి పారేసే పరిస్థితి తెచ్చారు. అంటే ఎంత కక్ష దాన్ని బట్టే అర్థమవుతాం. ఉన్నటువంటి ఆ రోజు ఇచ్చుంటే అందరూ కూడా పేదవాళ్ళు వాడుకొని ఉండేవాళ్ళు, ఉపయోగించుకునేవాళ్ళు. అది ఇవ్వకుండా సిల్లుం బట్టి పారేసే పరిస్థితి తెచ్చారు. ఈరోజు మంగళగిరిలో కూడా ఫేమస్ సోదరులు ఉన్నారు కాబట్టి అక్కడ లోకేష్ బాబు ఈరోజు ఎమ్మెల్యేగా కలిసి ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు. అందుకని ఆయన కూడా, ఎందుకంటే మీ మీద మొత్తం ఎక్కువే, ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి ఏ విధంగా చేస్తే ఆదాయం వస్తుంది అనేది ఆర్టిస్టులు కూడా చెప్తా ఉంటారు. అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వం అది కాదు, మన రాష్ట్రాన్ని కూడా పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట, ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుంది. అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా భాగంగా చేనేత రంగానికి ఆదుకోవడానికే లక్ష్యంగా ఈ పథకాలను అమలు చేస్తున్నాం. చేనేత అంటేనే వెంకటగిరి ఒక ప్రత్యేకత, గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇప్పుడే చెప్పారు, మంచి రకాలు నేస్తారు, వెంకటగిరి శారీస్ అంటే మంచి పేరుందనేది. అదేవిధంగా చేనేత కార్మికులకు కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఈరోజు ఉచితంగా విద్యుత్తిస్తున్నాం. అదేవిధంగా దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. నాణ్యమైన పట్టు మరియు నూలు సబ్సిడీ ధరకే అందించడం కూడా జరుగుతాం. గతంలో తీసేసి ఉంటే మళ్ళా చెప్పి దాన్ని కూడా పెట్టించామని చెప్పని కూడా తెలియజేస్తాం. వస్త్రాలను తయారు చేసి మార్కెట్లో మంచి లాభాలు పొందడానికి మార్గం చూపిస్తున్నాము. మధ్యవర్తులు ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఈ సదుపాయాలు అందేలా చూస్తున్నాం. ఇంకొకటి కూడా, మనం ఈ మెయిన్ రోడ్లో మీరే ఒక షాపు తీసుకొని అన్ని రకాలు ఉండే విధంగా కూడా పెట్టి కూడా మంచిదే. కొత్త రకాలు ఉంటే అక్కడ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ చూస్తారు, తీసుకునేవాళ్ళు కూడా ఉంటారు. అది మీరు ఒక కమిటీ వేసుకొని దాని ద్వారా చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం 1,58,00,000కి మన వెంకటగిరికి శాంక్షన్ అయినాయి. అది 150 మంది లబ్ధిదారులకే మరి పోలేరమ్మ స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించాము. తద్వారా అందరికి కూడా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొదటి విడతగా 43 మందికి అందిస్తున్నాం. మరలా కూడా ఎంతమందికి అయితే పెట్టారో అందరూ కూడా ఇస్తాం. ఎందుకంటే ఆ లిస్టు కూడా తీసుకొని ఉన్నాం, పెట్టాం. ఇటీవలే మంత్రి గారు కూడా చెప్పారు, సౌతమ్మ కూడా చెప్పాను. ఆమె కూడా మనకి బాగా స్పందించి ఖచ్చితంగా చేద్దామని చెప్పింది. ఏమైనా ఉంటే నా దృష్టిలో పెట్టండి, ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి అవన్నీ కూడా తెచ్చిచ్చి మీ అందరినీ కూడా
పేదరికం లేనటువంటి వాళ్ళగా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఏదున్నా కానీ నా దృష్టిలో పెట్టాలని చెప్పని కూడా కోరుకుంటూ అన్ని రకాలుగా అందుకునే విధంగా కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మీ కుటుంబంలో ఒక పెద్ద బిడ్డగా నేను కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని కూడా తెలియజేస్తూ, మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ నా దృష్టిలో పెట్టండి, వాటిని ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మీరు అందరూ వన్ సైడ్గా బ్రహ్మాండంగా చేశారు కాబట్టి మీ మేలు ఎప్పుడు మర్చిపో. ముందు ఏదున్నా ప్రభుత్వం దృష్టిలో పెట్టి వెంకటగిరి ప్రజలకు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆ గ్రూప్ ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 2015లో వెంకటగిరి బీభత్సం అయింది. ఆ బీభత్సంలో మిమ్మల్ని అందరినీ కాపాడి కళ్ళకు పోరాడి చంద్రబాబు నాయుడు వెంకటగిరికి తీసుకొచ్చి మీకు ప్రతి ఒక్కరికి 10,000 శాంక్షన్ చేస్తే దానికి వడ్డీతో కూడా కలిపి 11,000 ఇప్పించిన ఘనత ఎవరిదంటే మన కుటుంబంలో రామకృష్ణ గారిని ఈరోజు తెలియజేస్తున్నాం. ఏ రోజైనా వెంకటగిరిలో తుఫాను, భారతదేశం ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ వచ్చిందంటే, వెంకటగిరిలో తుఫాన్ తగిలిందంటే, మనం చేనేత కళాకార ముందులో నీళ్ళు వచ్చాయంటే ముందు పోయి ప్రశ్నించేది, వాళ్ళని సేవ్ చేసేది, వాళ్ళని కాపాడేది తెలుగుదేశం ప్రభుత్వం, మన కురుకొండ రామకృష్ణ గారు వెంకటగిరి. నేను హైదరాబాద్ పోయానంటే మా ఊరు ఏ ఊరు అని అడుగుతారు, వెంకటగిరి. అన్నా మీ ఊరిలో చీరల స్పెషల్ కదా అని అంటారు. అంటే మా ఊరిని గుర్తు చేసిన మా సోదరులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చేనేత కళారంగం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. అది దాంట్లో మీరందరూ సభ్యులుగా మీరు ఈ రోజు కూడా కష్టపడుతున్నారంటే నిజంగా కూడా మీరంతా గర్వపడాలి. ఎందుకంటే స్వాతంత్రం ముందు మనకు వ్యవసాయ రంగం తర్వాత దేశంలో చెప్పుకో రంగం ఏమైనా ఉందంటే చేనేత రంగం. అందుకే బ్రిటిష్ వాళ్ళు మన చేనేత రంగం మీద దెబ్బ కొట్టారు. దెబ్బ కొట్టినప్పుడు ప్రపంచ దేశాన్ని మొత్తం గడగడలాడించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం మొదటైతే, రెండో మీదే చేనేతలు స్వదేశీయ గుడ్డను వాడండి అని భారతదేశం అంతా ఒకరి పాటికి తీసుకొచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేసి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన వాళ్ళు ఎవరంటే చేనేత కళాకారులు. ఆ రోజుల్లోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ దీనికి బీసీల డిఎన్ఏ మన పార్టీ. ఆ బీసీ డిఎన్ఏలో చేనేత కళాకారుల డిఎన్ఏ ఎక్కువ ఉంది తెలుగుదేశానికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే 1983లో ఎన్టీఆర్ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. 1983 నుంచి ఒక 2019లో తప్ప ఏ ఎమ్మెల్యేనా గెలవనింది. వెంకటగిరి టౌన్ మాత్రం టీడీపీ మెజార్టీ. అది ఎందుకు వచ్చింది? మా చేనేత కళాకారులు, మా బీసీ సోదరులు వెంకటగిరిలో టీడీపీకి కంచుకోటగా ఉన్నారు కాబట్టి ఈరోజు టీడీపీ మన ముఖ్యంగా వెంకటగిరి టౌన్ వాడు మన ఎమ్మెల్యే అనిందంటే దానికి అర్థం. ఎందుకంటే 2009లో కానీ 2014లో కానీ 2 సార్లు గెలిచింది మన వెంకటగిరి టౌన్ వాళ్ళని. మన ఎమ్మెల్యే గారు నాకు ఎన్నో సార్లు గర్వంగా చెప్పాడు, మన చేనేత కళాకారులు, మన బీసీ సోదరులకి మనం ఏదో ఒకటి చేయాలి రాజరావు అంటే, ఆయన ఎప్పుడు మీ ఇంటి మీ వెన్నకే ఉంటాడు, మీ మంచిదే కోరుకుంటాడు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.